హాయ్ ఎవ్రీవన్. ఏపీ హైకోర్టు 2026 సంబంధించి మెంటల్ ఎబిలిటీలో మనకి ఓవరాల్గా 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 9 టాపిక్స్ ఉంటాయి. 9 టాపిక్స్లో వాటి సిలబస్లో క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. దాంట్లో మేజర్ టాపిక్ సిలోయిజం చాప్టర్. సిలోయిజం అంటే దీన్నే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అంటారు. చాలామంది స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. చూడండి, జస్ట్ నేను కొంత బేసిక్ కాన్సెప్ట్ చెప్తూ కొన్ని ప్రీవియస్ మోడల్స్ ఏ విధంగా అడగొచ్చు మీకు ఎగ్జామ్లో, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి అనేది కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి. ఒకసారి జస్ట్ ఒక 10 minutes కాన్సెప్ట్ చూసి ఒక 10 ప్రాక్టీస్ క్వశ్చన్స్ దీంట్లో మనం డీటెయిల్గా చూద్దాం. రైట్, ఓకే, కాన్సెప్ట్లోకి వద్దామండి. సిలోయిజమ్స్ ఆర్ సిలాగ్స్ అని పిలుస్తారు దీన్నే మనం స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని కూడా అంటారు. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, సిలోయిజమ్స్. ఓకే, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ అని అంటారు. అసలు ఏంటి బేసిక్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్? దీన్నే ప్రకటన మరియు సారాంశాలు. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, తెలుగులో ప్రకటన మరియు సారాంశాలు అని అంటారు. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. మీకు కోర్ట్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఈ చాప్టర్ నుంచి మినిమం ఒక 4 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒక 10 minutes చెప్తాను. చాలా డీటెయిల్గా వినండి. వింటే చాలా ఈజీగా చేయగలుగుతారు, మీరు చాలా సులువుగా చేయగలుగుతారు. రైట్, అసలు ఏంటి కాన్సెప్ట్ అయితే యాక్చువల్గా ఇక్కడ ఓవరాల్గా ఈ టాపిక్ అంతా కూడా సింపుల్గా మీకు బ్రీఫ్గా ఒక ర్యాపిడ్ సెషన్లో చెప్తాను. జస్ట్ ఓన్లీ 4 స్టేట్మెంట్స్ మీద ఆధారపడి ఉంది. 4 స్టేట్మెంట్స్ ఏంటంటే ఆ 4 స్టేట్మెంట్స్ అంటే ఆల్ అనే ప్రపోజిషన్ పైన ఆధారపడి ఉంది, అట్ ద సేమ్ టైం నో అనే ప్రపోజిషన్ పైన ఆధారపడి ఉంది, అట్ ద సేమ్ టైం సమ్ అనే ప్రపోజిషన్ పైన ఆధారపడి ఉంది, అట్ ద సేమ్ టైం సమ్ నాట్ అనే ప్రపోజిషన్ పైన కూడా ఆధారపడి ఉంది. ఈ 4 అంటే ఆల్ అంటే అన్నీ, ఆల్ అంటే అన్నీ. రైట్, మరి నో అంటే ఏది కాదు. నో అంటే ఏంటమ్మా చెప్పండి? ఏది కాదు. రైట్, అలాగే సమ్ అంటే కొన్ని, సమ్ అంటే కొన్ని, సమ్ నాట్ అంటే కొన్ని కాదు, కొన్ని కాదు. ఈ 4 రకాల ప్రపోజిషన్స్ సార్ దీంట్లో ఉండేది. దీస్ ఆర్ ద 4 టైప్స్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఇక్కడ ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటాడు, లేదా ఆల్ బెంచెస్ ఆర్ చైర్స్ అంటాడు. అంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను మిమ్మల్ని అర్థం కావడానికి కోసం A' అనేది సబ్జెక్ట్గా తీసుకున్నాను, B' అనేది ఆబ్జెక్ట్గా తీసుకున్నాను. అన్ని బెంచీలు బల్లలు అంటాడు. బెంచీ అనేది సబ్జెక్టు, బల్ల అనేది ఆబ్జెక్ట్. రైట్ మా? ఇక్కడ ఆల్ ఏస్ ఆర్ బీస్ అన్నాడు, ఆల్ ఏస్ ఆర్ బీస్. మరి A' అనేది సబ్జెక్టు, B' అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆల్ A' ఆర్ B', అన్ని A''లు B'. అలాగే నో A' ఈజ్ B'. చూడండి, ఈ స్ట్రక్చర్లోనే ఈ స్టేట్మెంట్స్తోనే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఐడియా కోసం నో A' ఈజ్ B'. థర్డ్ వన్ ఏంటమ్మా? సమ్ A' ఆర్ B', సమ్ A' ఆర్ B'. సమ్ A' ఆర్ ఏంటన్నా చెప్పండి? B'. ఫోర్త్ వన్ ఏంటమ్మా? సమ్ A' ఆర్ నాట్ B', సమ్ A' ఆర్ ఏంటమ్మా చెప్పండి? నాట్ B'. దీని తెలుగులో అన్ని A''లు B'. ఇక్కడ A' అనేది సబ్జెక్ట్, B' అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రైట్, అలాగే నో A' ఈజ్ B' అంటే A' కూడా B' కాదు, A' కూడా B' కాదు. రైట్, థర్డ్ వన్ సమ్ A' ఆర్ B' అంటే కొన్ని A''లు B'. ఫోర్త్ వన్ సమ్ నాట్. సమ్ నాట్ అంటే కొన్ని కాదు, సమ్ A' ఆర్ నాట్ B', సమ్ A' ఆర్ నాట్ B' అంటే కొన్ని A''లు B' కాదు. ఇవి 4 స్టేట్మెంట్స్.
ఈ 4 స్టేట్మెంట్స్ పైనే సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీగా చేయొచ్చండి. మరి జస్ట్ ఈ 4 ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రొపోజిషన్స్, ఆల్ ఒకటి, ఇంకోటి ఏంటమ్మా చెప్పండి, నో ఒకటి, థర్డ్ వన్ ఏంటి, సమ్ ఒకటి, ఫోర్త్ వన్ ఏంటన్నా చెప్పండి, సమ్ నాట్. దీస్ ఆర్ ద 4 ప్రొపోజిషన్స్ యూ హ్యావ్, రైట్? అయితే సార్ మరి జస్ట్ దీన్ని ఏమన్నా అంటే ఈ 4 టైప్స్ అన్నారు కదా, ఈ 4 టైప్స్ని బేస్ చేసుకొని కొంత బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు నేర్చుకుందామండి. ఈ బేసిక్ కాన్సెప్ట్తో మనం క్వశ్చన్స్ ఎట్లా చేయాలి ఇప్పుడే చెప్పాను కదా. ఇప్పుడు క్లియర్గా ఎగ్జామ్లో వాడు ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటాడు. ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటాడు. ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అంటే తెలుగులో అన్ని టేబుళ్ళు కుర్చీలు, అంతే కదా. అన్ని టేబుళ్ళు కుర్చీలు, అన్ని టేబుళ్ళు కుర్చీలు. టేబుల్స్ అనేది సబ్జెక్ట్, టేబుల్స్ అనేది ఏంటన్నా చెప్పండి, సబ్జెక్ట్. చైర్స్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. అంతే, ఇదే ఫార్మాట్లోకి ఉంటుంది. లేదా సమ్ టేబుల్స్ ఆర్ చైర్స్, నో టేబుల్ ఈజ్ ఎ చైర్, సమ్ టేబుల్స్ ఆర్ నాట్ చైర్స్ అనొచ్చు. ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్సే ఉంటాయి ఎగ్జామ్లో, రైట్? అయితే ఇప్పుడు బేసిక్గా మనం క్లియర్గా గమనిస్తే ఇప్పుడు ఏంటి సార్ బేసిక్ పాయింట్ అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను, ఇక్కడ ఆల్ ఏ డాష్ ఆర్ బి డాష్ అని చెప్పాం కదండి. ఆల్ ఏ డాష్ ఆర్ బి డాష్, దీని తెలుగులో ఏమంటారు, అన్ని ఏ డాష్లు బి డాష్లు. అన్ని ఏ డాష్లు ఏమంటారు నన్ను చెప్పండి, బి డాష్లు. నో ఏ డాష్ ఈజ్ బి డాష్, నో ఏ డాష్ ఈజ్ బి డాష్. ఏ డాష్ కూడా బి డాష్ కాదు. ఏంటి అసలు బేసిక్ ఏంటి, ఏ డాష్ కూడా ఏం కాదమ్మా చెప్పండి, బి డాష్ కాదు. సమ్ ఏ డాష్ ఆర్ బి డాష్, కొన్ని ఏ డాష్లు ఏంటమ్మా చెప్పండి, బి డాష్లు. కొన్ని ఏ డాష్లు బి డాష్లు. ఫోర్త్ వన్, సమ్ ఏ డాష్ ఆర్ నాట్ బి డాష్. సమ్ ఏ డాష్ ఆర్ నాట్ బి డాష్ అంటే కొన్ని ఏ డాష్లు బి డాష్లు కాదు. కొన్ని ఏ డాష్లు ఏం కాదు సార్ చెప్పండి, బి డాష్లు కాదు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను, ఓకే రైట్. ఇక్కడ మరి సార్ ఇక్కడ ఏ డాష్ బి డాష్ అంటే ఏ డాష్ అనేది సబ్జెక్ట్, బి డాష్ అనేది ఏంటమ్మా ఆబ్జెక్ట్. ఇందాక చెప్పాను కదా ఆల్ టేబుల్స్ ఆర్ చైర్స్ అని చెప్పాను కదా. టేబుల్స్ అనేది సబ్జెక్ట్, చైర్స్ అనేది ఏంటవుతుంది నాన్న, ఆబ్జెక్ట్ అవుతుంది. టేబుల్స్ అనేది సబ్జెక్ట్, చైర్స్ అనేది ఏంటవుతుందమ్మా చెప్పండి, ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు క్లియర్గా గమనించండి అమ్మా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో చూడండి, దీనికి వెన్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలి. ఆల్ ఏ డాష్ ఆర్ బి డాష్, ఆల్ ఏ డాష్ ఆర్ ఏంటమ్మా చెప్పండి, ఆల్ ఏ డాష్ ఆర్ ఏంటి, బి డాష్. అంటే అన్ని ఏలు బీలు, ఏ నుంచి బీకి వెళ్ళాను, ఏ నుంచి బీకి వెళ్ళాను, అది ఫార్వర్డ్ డైరెక్షనేగా. ఏ నుంచి బీకి వెళ్ళాను, ఫార్వర్డ్. ఫార్వర్డ్ డైరెక్షన్లో మనం ఆల్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. ఫార్వర్డ్లో ఏం ఉపయోగించాలన్నా, ఆల్. ఫార్వర్డ్లో మనం ఉపయోగించాల్సిన కీవర్డ్ ఆల్ ఉపయోగించాలి, ఆల్. ఏ నుంచి బీకి. మరి బి నుంచి ఏకి వచ్చాను, బి నుంచి ఏకి రివర్స్ అంటే సమ్ బి డాష్ ఆర్ ఏ డాష్, రివర్స్. రివర్స్లో ఏం ఉపయోగించాలి, సమ్. సమ్ ఉపయోగించాలి. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జాగ్రత్తగా చూడమ్మా. చూడండి ఈ ఆల్ అనే కీవర్డ్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగించాలి చూడండి. అన్ని ఏలు బీలు అంటే బి లోపల ఏ మొత్తం ఉండాలి, బి లోపల ఏ మొత్తం ఉండాలి. అంటే ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్, ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఏంటన్నా చెప్పండి, ఫార్వర్డ్ డైరెక్షన్. మరి బి నుంచి ఏకి వచ్చినప్పుడు ఏంటన్నా చెప్పండి, రివర్స్ డైరెక్షన్ ఫాలో కావాలి. బి నుంచి ఏకి వచ్చినప్పుడు ఏం చేయాలన్నా చెప్పండి, రివర్స్ డైరెక్షన్ ఫాలో కావాలి, ఓకే. ఇప్పుడు ఫార్వర్డ్లో ఆల్ అంటే ఏంటి, అన్ని. ఏ నుంచి బీకి వెళ్ళాను కాబట్టి ఫార్వర్డ్ అంటే అన్ని. రివర్స్ బి నుంచి ఏకి వచ్చాను, రివర్స్. రివర్స్ రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి, సమ్. సమ్ అంటే కొన్ని. రివర్స్లో ఆల్ బీస్ ఆర్ ఏస్ అని చెప్పకూడదు, సమ్ బీస్ ఆర్ ఏస్ అని చెప్పాలి. ఏమని చెప్పాలన్నా, సమ్ బీస్ ఆర్ ఏస్ అని చెప్పాలి. మరి ఫార్వర్డ్లో ఏం చెప్పాలి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పాలి, రైట్, ఓకే. ఇప్పుడు సెకండ్ చూడమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ది నో ఏ డాష్ ఈజ్ బి డాష్. నో ఏ డాష్ ఈజ్ బి డాష్, అసలు ఏకి బీకి సంబంధమే లేదు. నో బాయ్ ఈజ్ ఎ గర్ల్, అలాంటి స్టేట్మెంట్ అనమాట.
అంటే ఏకి బీకి అసలు సంబంధమే లేదు. నో ఏ డాష్ ఈజ్ బి డాష్, ఏ వేరు బి వేరు, అసలు ఏకి బీకి ఎటువంటి సంబంధం లేదు. రైట్, ఓకే ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ మరి ఇప్పుడు సమ్ ఏస్ ఆర్ బీస్ ఇట్లా గీయాలి. సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు. సమ్ ఏస్ ఆర్ బీస్ ఇట్లా డ్రా చేసుకోవాలి, కొన్ని ఏలు బీలు. ఫోర్త్ వన్, మరి సమ్ ఏస్ ఆర్ నాట్ బీసీ కూడా సేమ్ డయాగ్రమే. సమ్ ఏస్ ఆర్ నాట్ బీసీ కూడా సేమ్ డయాగ్రమే. సమ్ ఏస్ ఆర్ నాట్ బీసీ కూడా సేమ్ డయాగ్రమే. బట్ ఈ రెండింటికి తేడా ఏంటి సార్? చూడండి, సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ ఇంటర్సెక్షన్ పార్ట్, నేను ఏదైతే షేడ్ చేశానో ఆ పార్ట్, అంటే కొన్ని ఏలు బీలు. కొన్ని ఏలు బీలు కాదు, కొన్ని ఏలు బీలు కాకపోతే ఏంటవ్వాలి? కొన్ని ఏలు బీలు కాదు, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. మరి బీస్ కాకపోతే ఏంటవ్వాలి? ఓన్లీ ఏస్ అవ్వాలి, ఓన్లీ ఏస్. బీస్ కాకపోతే ఏంటన్నా చెప్పాలి? ఓన్లీ ఏస్ అవ్వాలి. రైట్, ఏ పార్ట్ మాత్రమే షేడ్ చేసుకోవాలి. రైట్, ఈ బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో ఈ బేసిక్ నాలెడ్జ్తో మీ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే, మరీ ఇన్డెప్త్ కాదండి, జస్ట్ మీ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మీకు చూపిస్తాను, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను ఏవైతే సాల్వ్ చేస్తున్నానో అలాంటి క్వశ్చన్సే ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. మరొకసారి రివ్యూ చేద్దాం, 1 minute. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఆల్ ఏస్ ఆర్ బీస్, అన్ని ఏలు బీలు, అంటే బీ లోపల ఏ మొత్తం ఉండాలి. అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఫార్వర్డ్, ఫార్వర్డ్ అంటే ముందుకి ఆల్ వాడాలి, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పాలి. బీ నుంచి ఏకి వచ్చాను, రివర్స్, రివర్స్లో ఏం ఫాలో అవ్వాలమ్మా? సమ్, సమ్ అంటే కొన్ని, కొన్ని ఏలు బీలు. అన్ని బీలు ఏలని చెప్పకూడదు, కొన్ని బీలు ఏలు, సమ్ బీస్ ఆర్ ఏస్ అని చెప్పాలి. చూడండి, ఏ నుంచి బీకి ఫార్వర్డ్ చాలా ఇంపార్టెంట్, ఏ నుంచి బీకి ఫార్వర్డ్ ఆల్ ఏస్ ఆర్ బీస్. బీ నుంచి ఏకి రివర్స్, సమ్ బీస్ ఆర్ ఏస్. ఇక్కడ చూడమ్మా, నో ఏ ఇస్ బీ అంటే ఏకి బీకి సంబంధమే లేదు. సమ్ ఏస్ ఆర్ బీస్, కొన్ని ఏలు బీలు అవుతాయి, కొన్ని ఏలు బీలు కాదు, సేమ్ డయాగ్రమే. బట్ మనం ఏదైతే షేడ్ చేసామో ఆ షేడ్ చేసే పోర్షన్ అనేది మారుతుంది. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే ఇది ఇంటర్సెక్షన్ పార్ట్, ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. మరి కొన్ని ఏలు బీలు కాదు, అసలు బీలో షేడ్ అవ్వకూడదు, ఓన్లీ ఏలో మాత్రమే షేడ్ చేసి ఉండాలి. రైట్, దిస్ ఈస్ ద యాక్చువల్ బేసిక్ పాయింట్. ఓకే, సరే సార్, ఇప్పుడు మనం ఈ బేసిక్తో ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్దామండి. చూడండి ఒకసారి ఎట్లా ఉంటాయి ప్రాక్టీస్ క్వశ్చన్స్. కోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి సిలాగ్స్లో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. వాడు స్టేట్మెంట్ అంటే ప్రకటన, వాడు క్లియర్గా స్టేట్మెంట్ ప్రకటన, కన్క్లూజన్స్ ఇస్తాడు. ఇవి ప్రకటనలు, ఇవి వివరణలు. వాడు ఏమన్నాడు చూడండి, నేను క్లియర్గా తెలుగులో కూడా మీకు ఇవ్వటం జరిగింది, క్లియర్గా అబ్జర్వ్ చేయండి అని ఒకసారి. ఆల్ లీవ్స్ ఆర్ ఇన్ ప్లాంట్, ఆల్ ప్లాంట్స్ ఆర్ ఇన్ గార్డెన్ అన్నాడు. కన్క్లూజన్స్ ఏమన్నాడు? ఆల్ గార్డెన్ హ్యావ్ లీవ్స్. సెకండ్ వన్, ఆల్ గార్డెన్ హ్యావ్ ప్లాంట్. తెలుగులో చూడమ్మా స్టేట్మెంట్స్ ప్రకటన, అన్ని ఆకులు మొక్కల్లో ఉన్నాయి, అన్ని మొక్కలు తోటల్లో ఉన్నాయి. కన్క్లూజన్స్, అన్ని తోటలు ఆకులు. ఇంకో రెండో కన్క్లూజన్ అంటే అన్ని తోటలు మొక్కల్లో ఉంటాయి అని చెప్పి ఇచ్చాడు. ఆప్షన్స్ ఇలా ఇస్తున్నాడు ఏంటంటే ఓన్లీ 2 ఫాలోస్, ముగింపు 2 మాత్రమే సరైనది. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్, ముగింపు 1 మరియు 2 సరైనవి. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ముగింపు 1 మాత్రమే సరైనది. నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్, ముగింపు 1 లేదా 2 ఏది సరైనది కాదు. చూడండి, నెయిదర్ అంటే 2 తప్పని అర్థం, 2 తప్పే, 2 కన్క్లూజన్ తప్పైతే నెయిదర్ పెట్టాలి. చూడండి, ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం వెన్ డయాగ్రామ్ గీయాలి. ఈ కన్క్లూజన్స్ కరెక్ట్గా మనం ఆ వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఆన్సర్ చేయగలగాలి. రైట్, ఇప్పుడు చూడమ్మా, ఆల్ లీవ్స్ ఆర్ ప్లాంట్, చాలా ఈజీ. ఆల్ లీవ్స్ ఆర్ ప్లాంట్. రైట్, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఆల్ లీవ్స్ ఆర్ ప్లాంట్, ఆల్ లీవ్స్ ఆర్ ప్లాంట్. అన్ని లీవ్స్ ఏంటమ్మా? అన్ని ఆకులు ఏంటి? మొక్కలు, అన్ని ఆకులు మొక్కలు. ఆల్ ప్లాంట్స్ ఆర్ గార్డెన్. చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ గార్డెన్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ఏంటమ్మా చెప్పండి? గార్డెన్. అంటే అన్ని మొక్కలు తోటలు. ఇది స్టేట్మెంట్. స్టేట్మెంట్ని బేస్ చేసుకొని నేను వెన్ డయాగ్రామ్ డ్రా చేశాను. రైట్ నాన్న? ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. కన్క్లూజన్స్ ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, నేను చెప్పినట్టు ఆర్డర్లో ఎవరైతే జాగ్రత్తగా విని నోట్స్ రాసుకుంటారో ఖచ్చితంగా టాపిక్ అర్థమవుతుంది. రైట్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. కన్క్లూజన్స్ చూడండి, ఆల్ గార్డెన్స్ లీవ్స్ అన్నాడు అంటే అన్ని తోటలు ఆకులు.
అంటే గార్డెన్ నుంచి లీవ్స్కి వచ్చాను. చూడమ్మా జార్ చూడండి, ఆల్ గార్డెన్స్ లీవ్స్ అంటున్నాడు. గార్డెన్ నుంచి లీవ్స్కి వచ్చాను. ఇది ఫార్వర్డా రివర్సా? రివర్స్. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలని చెప్పాను? సమ్ ఫాలో అవ్వాలి. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలన్నా సమ్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? ఆల్ ఫాలో అయ్యాడు. కాబట్టి తప్పు. ఫస్ట్ వన్ రాంగ్. రివర్స్లో మనం గార్డెన్ నుంచి లీవ్స్కి వెళ్ళేటప్పుడు సమ్ ఫాలో అవ్వాలి. సమ్ అంటే కొన్ని. ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? అన్ని. అంటే ఖచ్చితంగా ఫస్ట్ వన్ రాంగ్. ఇప్పుడు మనం సెకండ్ వన్ అబ్జర్వ్ చేస్తే ఆల్ గార్డెన్ హ్యావ్ ప్లాంట్స్. ఆల్ గార్డెన్ హ్యావ్ ప్లాంట్స్. గార్డెన్ నుంచి ప్లాంట్స్కి వచ్చాను. ఇది రివర్సా ఫార్వర్డా? రివర్స్. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. సమ్ అంటే కొన్ని ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? అన్ని ఫాలో అయ్యాడు. ఇది కూడా తప్పే. కాబట్టి రెండు కన్క్లూజన్స్ కూడా తప్పు. కాబట్టి ముగింపు ఒకటి లేదా రెండు ఏది సరైనది కాదు. దాన్ని ఇంగ్లీష్లో నైదర్ కన్క్లూజన్ 1 nor 2 follows. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ అండి. జాగ్రత్తగా చూడనా, చాలా సింపుల్. జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. స్టేట్మెంట్స్ చూడండి. ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. అన్ని పద్యాలు కథలు. ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్. అన్ని వ్యాసాలు పద్యాలు. కన్క్లూజన్స్. ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్. అన్ని వ్యాసాలు కథలు. నో స్టోరీ ఈజ్ అన్ ఆర్టికల్. ఏ కథ వ్యాసం కాదు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. బోత్ కన్క్లూజన్ ఫాలోస్, నెయిదర్ 1 nor 2 follows, ఓన్లీ 1 follows, ఓన్లీ 2 follows అన్నాడు. ఈ స్టేట్మెంట్కి మనం ఏం చేయాలి? వెన్ డయాగ్రామ్ గీయాలి. ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. చాలా ఈజీ అండి. ఆల్ పోయమ్స్ మొత్తం రాయక్కర్లేదు. స్టార్టింగ్ లెటర్ రాస్తే సరిపోతుంది. మొత్తం రాస్తే టైం వేస్ట్ ఎగ్జామ్లో. ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. అన్ని పద్యాలు కథలు. ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్. చూడండి, ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్. ఆల్ ఆర్టికల్స్ అంటే పోయమ్స్ లోపే ఉండాలి. అది పోయమ్స్ లోపల ఉండాలి. ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్ అన్నాడు. రైట్ నానా? ఇప్పుడు కన్క్లూజన్స్ చూడమ్మా. ఓకే, ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్. చూడండి, ఆర్టికల్స్ నుంచి స్టోరీస్కి వెళ్ళాను. ఇది ఫార్వర్డా రివర్సా? ఫార్వర్డ్. ఆర్టికల్ నుంచి రివర్స్. ఫార్వర్డ్ అంటే ముందుకి. ఫార్వర్డ్లో ఏం వాడాలని చెప్పాను? ఆల్ వాడాలి. ఆల్ అంటే అన్ని. ఇక్కడ వాడాడా? ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్ అంటే కన్క్లూజన్ 1 రైట్. అబ్జర్వ్ చేశారా? ఫార్వర్డ్లో ఆల్ ఫాలో అవ్వాలి. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలన్నా? సమ్ ఫాలో అవ్వాలి. నో స్టోరీ ఈజ్ అన్ ఆర్టికల్. నో స్టోరీ ఈజ్ అన్ ఆర్టికల్. ఓకే, ఇక్కడ నో స్టోరీ ఈజ్ అన్ ఆర్టికల్ అంటే స్టోరీకి ఆర్టికల్కి సంబంధం ఉందిగా. అంటే ఏ కథ వ్యాసం కాదు. చూడండి, ఈ రెండింటికి రిలేషన్ ఉంది కదా సార్. స్టోరీకి ఆర్టికల్ ఇదంతా కూడా ఒకే బౌండరీలో ఉన్నాయి కదండి. ఒకే బౌండరీలో ఉన్నాయి అంటే ఒకే యూనిట్లో ఉన్నాయి. ఒకే యూనిట్లో ఉన్నాయి. స్టోరీ ఆర్టికల్ ఒకే యూనిట్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? నో స్టోరీ ఈజ్ అన్ ఆర్టికల్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా ఇది తప్పు. అంటే ఏ కథ కూడా వ్యాసం కాదు. తప్పు కదా. స్టోరీ ఎక్కడ ఉంది? ఆర్టికల్. అంటే ఈ స్టోరీ అనే యూనిట్లో పోయం ఉంది, అట్ ద సేమ్ టైం ఆర్టికల్ కూడా ఉంది. కాబట్టి నో అంటే రెండు సపరేట్గా ఉండాలి. కనుక ఇది తప్పు. ఇక్కడ ఏంటి? ఓన్లీ 1 follows. ఓన్లీ 1 follows ఎక్కడ ఇచ్చాడండి? ఇక్కడ బోత్ కన్క్లూజన్ 1 and 2 అన్నాడు. నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 అన్నాడు. ఓన్లీ 1 అన్నాడు. అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్. ఆల్ బెడ్స్ ఆర్ పిల్లోస్. ఆల్ పిల్లోస్ ఆర్ సోఫాస్ అన్నాడు. అన్ని పరుపులు దిండ్లు. అన్ని దిండ్లు సోఫాలు. కన్క్లూజన్స్ ముగింపులు. సమ్ పిల్లోస్ ఆర్ బెడ్స్. కొన్ని దిండ్లు పరుపులు. సమ్ సోఫాస్ ఆర్ బెడ్స్. కొన్ని సోఫాలు పరుపులు. ఆప్షన్స్. బోత్ కన్క్లూజన్స్ 1 and 2 follows. Either 1 or 2 follows. Only conclusion 1 and 2 follows. Only conclusion 1 follows అని ఇచ్చాడు. రైట్. ఆల్ బెడ్స్ ఆర్ పిల్లోస్. ఆల్ బెడ్స్ ఆర్ ఏంటన్నా చెప్పండి? పిల్లోస్. ఆల్ బెడ్స్ ఆర్ ఏంటమ్మా? పిల్లోస్. ఆల్ పిల్లోస్ ఆర్ సోఫాస్. ఆల్ పిల్లోస్ ఆర్ ఏంటన్నా చెప్పండి? సోఫాస్. ఆల్ పిల్లోస్ ఆర్ ఏంటమ్మా? సోఫాస్. రైట్. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏంటంటే, ఓకే కన్క్లూజన్స్. సమ్ పిల్లోస్ ఆర్ బెడ్స్ అన్నాడు. సమ్ పిల్లోస్ ఆర్ బెడ్స్ అంటే కొన్ని దిండ్లు పరుపులు. పిల్లోస్ నుంచి బెడ్స్కి వచ్చాను. పిల్లోస్ నుంచి బెడ్స్కి వచ్చాను. పిల్లోస్ నుంచి బెడ్స్కి అంటే రివర్సా ఫార్వర్డా? రివర్స్. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ సమ్ ఫాలో అయ్యాడు కదా. రైటే. అంటే కొన్ని. సమ్ అంటే కొన్ని. కొన్ని దిండ్లు పరుపులు. సరిపోయింది కదండి. సమ్ సోఫాస్ ఆర్ బెడ్స్ అన్నాడు. సోఫాస్ నుంచి బెడ్స్కి వచ్చాను. ఇది రివర్సే. సోఫాస్ నుంచి బెడ్స్కి వచ్చాను. రివర్సే. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. మరి ఫాలో అయ్యాడు కదండి. అంటే ఇక్కడ కూడా రెండు కన్క్లూజన్స్ రైటే. కనుక ఆన్సర్ బోత్ 1 and 2 follows అని చెప్పొచ్చు. బోత్ 1 and 2 follows అని చెప్పొచ్చు. రైట్ అమ్మా? ఓకే. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్.
స్టేట్మెంట్స్ ప్రకటనలు. సమ్ యాపిల్ ఆర్ గ్రేప్స్, కొన్ని యాపిల్స్ ద్రాక్షలు. సమ్ గ్రేప్ ఆర్ మ్యాంగోస్, కొన్ని ద్రాక్షలు మామిడి పళ్ళు. కన్క్లూజన్స్, ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్, అన్ని యాపిల్ మామిడి పళ్ళు. సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, కొన్ని మామిడి పళ్ళు యాపిళ్ళు. ఆప్షన్స్, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్ అని ఇచ్చాడు. ముగింపు 1 మాత్రమే సరైనది, ముగింపు 1 లేదా 2 ఏదో ఒకటి సరైనది, ముగింపు 2 మాత్రమే సరైనది, ముగింపు 1 లేదా 2 ఏదైనా సరైనది కాదు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్, సమ్ యాపిల్స్ ఆర్ ఏంటన్నా చెప్పండి, గ్రేప్స్. సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్, సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్. సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్, సమ్ గ్రేప్స్ ఆర్ ఏంటన్నా చెప్పండి, మ్యాంగోస్. రైట్, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కన్క్లూజన్స్లో ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్ అవుతాయా? ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్ అవవుగా. చూడండి, అసలు యాపిల్కి మ్యాంగోకి ఎటువంటి సంబంధం లేదు, యాపిల్కి మ్యాంగోకి ఎటువంటి సంబంధం లేదు. అసలు యాపిల్ ఏమో ఈ చివర ఉంది, మ్యాంగో ఏమో ఈ చివర ఉంది, అసలు సంబంధమే లేదు. కాబట్టి తప్పు. ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్ అంటే అన్ని యాపిల్స్ మామిడి పళ్ళు అవవుగా. యాపిల్ ఈ చివర, మ్యాంగో ఈ చివర, అసలు రెండింటికి రిలేషన్ లేదు. సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్. అసలు మ్యాంగోస్కి యాపిల్స్కి ఏమైనా సంబంధం ఉందా సార్? లేదు, ఇది కూడా తప్పే. అంటే 2 కన్క్లూజన్స్ రాంగే ఇక్కడ, 2 కన్క్లూజన్స్ రాంగ్. 2 కన్క్లూజన్స్ రాంగ్ అన్నప్పుడు నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్, ముగింపు 1 లేదా 2 సరైనది కాదు. రైట్ అన్న, చాలా సింపుల్ అండి, జస్ట్ బేసిక్ నాలెడ్జ్తో మీరు చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. అర్థమైంది కదండి? చూడండి ఇక్కడ కన్క్లూజన్ చూడండి ఒకసారి చూడండి మరొకసారి. సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్, సమ్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్, సమ్ రిలేషన్ రెండింటికి, అంటే కొన్ని యాపిల్ ద్రాక్షలు. సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్, సమ్ గ్రేప్స్ ఆర్ మ్యాంగోస్, కొన్ని ద్రాక్షలు మామిడి పళ్ళు. కన్క్లూజన్స్ ఏంటంటే ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్ అన్నాడు. అంటే ఆల్ యాపిల్స్ ఆర్ మ్యాంగోస్ అంటే యాపిల్ ఈ చివర ఉంది, మ్యాంగో ఆ చివర ఉంది, అసలు యాపిల్కి మ్యాంగోకి ఎటువంటి సంబంధమే లేదు. కాబట్టి ఫస్ట్ రాంగ్. సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్, అసలు మ్యాంగోకి యాపిల్కి ఎటువంటి సంబంధం లేదుగా, ఇది కూడా తప్పే. కాబట్టి 2 కన్క్లూజన్స్ రాంగే. రైట్, కనుక ఆప్షన్ డి పెట్టాం ఇక్కడ. రైట్, నెక్స్ట్ వన్. సమ్ పిన్స్ ఆర్ మెటల్స్. చూడమ్మా, సమ్ పిన్స్ ఆర్ మెటల్స్, సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్. రైట్, కొన్ని పిన్నులు లోహాలు, కొన్ని క్లిప్పులు లోహాలు. కన్క్లూజన్స్ ముగింపులు. సమ్ మెటల్స్ ఆర్ పిన్స్, కొన్ని లోహాలు పిన్నులు. సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్, కొన్ని పిన్నులు క్లిప్పులు. ఆప్షన్స్, బోత్ ఫాలోస్, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, నెయిదర్ 1 nor 2 ఫాలోస్. రైట్, సమ్ పిన్స్ ఆర్ మెటల్స్, సమ్ పిన్స్ ఆర్ మెటల్స్. సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్, సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్. సమ్ పిన్స్ మెటల్స్, సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్. అబ్జర్వ్ చేశారా? కొన్ని పిన్నులు మెటల్స్ లోహాలు, కొన్ని క్లిప్పులు కూడా ఏమవుతాయి, లోహాలు అవుతాయి. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇప్పుడు కన్క్లూజన్స్ ఏంటంటే మెటల్స్ పిన్స్ అవుతాయా? సమ్ మెటల్స్ ఆర్ పిన్స్ అవుతాయి కదండి, మెటల్స్కి పిన్స్కి సంబంధం ఉంది కాబట్టి ఇది రైటే. రైటేగా, మెటల్కి పిన్కి సంబంధం ఉంది, ఇది రైటే. ఫస్ట్ కన్క్లూజన్ రైట్. మరి సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్, పిన్స్కి క్లిప్స్కి ఎటువంటి సంబంధం లేదు కదండి. పిన్స్ ఈ చివర ఉన్నాయి, క్లిప్స్ ఈ చివర ఉన్నాయి, అసలు పిన్స్కి క్లిప్స్కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్ అనేది ఇక్కడ తప్పు. ఇక్కడ ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ముగింపు 1 మాత్రమే సరైనది, ఆప్షన్ బి. రైట్ నానా? సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. స్టేట్మెంట్స్ ప్రకటనలు. సమ్ జాగుర్స్ ఆర్ చీతా, కొన్ని జాగుర్లు చిరుతపులులు. సమ్ చీతా ఆర్ లెపోర్డ్, కొన్ని చిరుతపులులు చిరుతలు. ముగింపులు. నో లెపర్డ్ ఈజ్ ఏ జాగర్, ఏ చిరుత జాగర్ కాదు. సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్, కొన్ని జాగర్లు చిరుతలు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు క్లియర్గా. బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్, అలాగే కన్క్లూజన్ 2 ఫాలోస్, కన్క్లూజన్ 1 ఫాలోస్, ఎయిదర్ కన్క్లూజన్ 1 or 2 ఫాలోస్ అని చెప్పి క్లియర్గా ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా స్టేట్మెంట్లో నో ఉంది అనుకుంటే అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
స్టేట్మెంట్లో నో ఉందనుకుంటే ఒక సింగిల్ డయాగ్రామ్ ద్వారా ఆన్సర్ డిసైడ్ చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే నో అనేది 100% నెగిటివ్. గుర్తుపెట్టుకున్నానా? ఎప్పుడైనా స్టేట్మెంట్లో కానీ గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో కానీ అంటే ప్రకటనలో కానీ అలాగే కన్క్లూజన్ సారాంశంలో కానీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. స్టేట్మెంట్లో నో అనే కీవర్డ్ కనిపించినా అలాగే కన్క్లూజన్లో నో అనే కీవర్డ్ కనిపించినా ఎప్పుడు కూడా సింగిల్ డయాగ్రామ్ తీసుకుని ఆన్సర్ డిసైడ్ చేయకూడదు. అంటే ఒక డయాగ్రామ్ వేయకూడదు, మినిమం 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. ఎందుకు సార్ తీసుకోవాలి అంటే నో అనేది ఏంటి సార్? నో అనేది ఏంటంటే 100% నెగటివ్. 100% నెగటివ్. నో అనేది ఏంటమ్మా? 100% నెగటివ్. మరి ఎప్పుడైనా 100% నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి 100% నెగిటివ్ అని ఎప్పుడు కూడా ఒక సందర్భంలో చూసి డిసైడ్ చేయకూడదు, మినిమం 2 సందర్భాలు చూడాలి. అంటే ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. అర్థమైందా అండి? ఎప్పుడు కూడా నో అనే వర్డ్, నో అంటే 100% నెగిటివ్. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా 100% నెగిటివ్ అని చెప్పి ఒక సందర్భంలో చూడకూడదు, మినిమం 2-3 సందర్భాలు గమనించాలి. ద సేమ్ కేస్ ఈజ్ అప్లైడ్ హియర్. ఏంటి అని అంటే ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ సమ్ జాగుర్ ఆర్ చేత, సమ్ జాగుర్ ఆర్ చేత, సమ్ చీతా ఆర్ లెపర్డ్, సమ్ చేత ఆర్ లెపర్డ్. ఇది స్టేట్మెంట్. మరి చెప్పాను కదా సార్ ఇక్కడ స్టేట్మెంట్లో నో లేదు, కానీ ఎక్కడుంది సార్ నో? కన్క్లూజన్లో నో ఉంది. కాబట్టి 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. స్టేట్మెంట్లో కానీ కన్క్లూజన్లో కానీ నో అనే కీవర్డ్ ఉంటే మినిమం ఎన్ని డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి? స్టేట్మెంట్కి 2 డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడమ్మా, సమ్ జాగుర్ ఆర్ చీత, సమ్ జాగుర్ ఆర్ చీత అంటే కొన్ని జాగుర్లు చిరుతపులులు. సమ్ చేత ఆర్ లెపర్డ్, సమ్ చేత ఆర్ లెపర్డ్ 2 డయాగ్రామ్. కొన్ని చిరుతపులులు చిరుతలు. చూడండి ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్ తీసుకున్నాం? 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం. 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేశారా క్లియర్గా? 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం. ఇప్పుడు కన్క్లూజన్స్ వెరిఫై చేయండి. ఓకే రైట్. ఇంకోటి ఏంటంటే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ లెపర్డ్ ఉంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్న ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న ఒకసారి. ఇక్కడ ఏముందమ్మా? లెపర్డ్ ఉంది. చూడండి లెపర్డ్ ఉంది. ఇక్కడ కూడా చూడండి రెండో కన్క్లూజన్ కూడా లెపర్డ్ ఉంది. అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. చూడండి సేమ్ కీవర్డ్స్ లెపర్డ్ 2 కన్క్లూజన్స్ కూడా రిపీట్ అయింది. అలాగే జాగుర్. ఓకే, ఇదేమైనా ఎయిదర్ ఆప్షన్ అవుతుందేమో మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్ము నో కీవర్డ్స్ ఉన్నాయి, నో కీవర్డ్ ఉంది, ఇక్కడ ఏ కీవర్డ్ ఉంది చెప్పండి? సమ్ కీవర్డ్ ఉంది. ఎయిదర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం సేమ్ సబ్జెక్ట్ సేమ్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ లెపర్డ్ వస్తే ఇక్కడ లెపర్డ్ వచ్చింది. అంటే ఫస్ట్ కన్క్లూజన్లో లెపర్డ్, నో లెపర్డ్ ఈజ్ ఎ జగర్ అయింది. ఇక్కడ సమ్ జగర్స్ ఆర్ లెపర్డ్స్, ఇదే లెపర్డ్ ఇక్కడ రిపీట్ అయింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఏమైంది చెప్పండి సార్? సబ్జెక్ట్ అయింది. ఓకే, ఎందుకు 2 డయాగ్రామ్స్ తీసుకున్నాం అర్థమైందా? ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో కానీ కన్క్లూజన్లో కానీ నో అనే కీవర్డ్ వస్తే ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ తీసుకోవాలి. రైట్ నానా? అయితే ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇదేమైనా ఎయిదర్ ఆప్షన్కి సంబంధించి ఉంటుందా చూద్దాం ఒకసారి. ఫస్ట్ డయాగ్రామ్ వెరిఫై చేద్దాం సార్ ఒకసారి. చూడండి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్. రైట్, నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్. చూడండి నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్. నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్ అంటే రైటే కదా? ఏ లెపర్డ్ కూడా జాగర్ కాదు, రైటే. చూడండి 2 కన్క్లూజన్స్ తీసుకెళ్ళి ఫస్ట్ డయాగ్రామ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ప్రతిక్షేపిస్తున్నాను. సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్, సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్, సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్ అవుతున్నాయి. అసలు జాగర్కి లెపర్డ్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అంటే ఇది తప్పు. అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో ఈ 2 కన్క్లూజన్స్ తీసుకెళ్ళి ఫస్ట్ డయాగ్రామ్లో వేస్తే ఫస్ట్ది రైట్ వచ్చింది, రెండోది రాంగ్ వచ్చింది. మరి ఈ 2 కన్క్లూజన్స్ తీసుకెళ్ళి సెకండ్ డయాగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్, నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్ తప్పు కదండి? నో లెపర్డ్ ఈజ్ ఎ జాగర్ అంటే జాగర్కి లెపర్డ్కి అసలు సంబంధం లేకుండా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నాయి కదా రిలేషన్, అంటే ఇది తప్పు. అబ్జర్వ్ చేశారా? సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్, సమ్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్, జాగర్స్కి లెపర్డ్స్కి లింక్ ఉందిగా. చూడండి అంటే ఈ 2 కన్క్లూజన్స్ తీసుకెళ్ళి ఫస్ట్ డయాగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ కన్క్లూజన్ రైట్ వచ్చింది, సెకండ్ రాంగ్ వచ్చింది. ఇదే 2 కన్క్లూజన్స్ తీసుకెళ్ళి సెకండ్ డయాగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఫస్ట్ది రాంగ్ వచ్చింది, సెకండ్ది రైట్ వచ్చింది. ఇలా క్రాస్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, ఇలా క్రాస్ స్ట్రక్చర్ వస్తే దీన్ని మనం ఏం చెప్పొచ్చానంటే, ఇలా క్రాస్ స్ట్రక్చర్ ఎప్పుడైతే వచ్చిందో దీన్ని ఏం చెప్పొచ్చానంటే
ఎయిదర్ ఆప్షన్ చెప్పచ్చు. ఏ ఆప్షన్ చెప్పచ్చు నాన్న? ఎయిదర్ ఆప్షన్, ఎయిదర్ 1 or 2, ఒకటి లేదా రెండు సరైనవి, ఒకటి లేదా రెండు సరైనవి. అర్థమైందండి? చూడండి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నో కీవర్డ్ ఉంది, ఇక్కడ ఏ కీవర్డ్ ఉందమ్మా చెప్పండి? సమ్ కీవర్డ్ ఉంది. సేమ్ సబ్జెక్ట్, ఇక్కడ లెపర్డ్ ఉంది, ఇక్కడ కూడా లెపర్డ్ ఉంది. సేమ్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త ఇక్కడ సబ్జెక్ట్ అయింది. ఇలా ఎప్పుడైతే రిపీట్ అయ్యాయో, సమ్ నో కీవర్డ్స్ ఉన్నాయో, ఖచ్చితంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎయిదర్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నానా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్, ఆల్ రాకెట్స్ ఆర్ టేబుల్స్, ఆల్ బాల్స్ ఆర్ ర్యాకెట్స్. కొన్ని బ్యాట్లు బాళ్ళు, అన్ని ర్యాకెట్లు టేబుల్, అన్ని బాళ్ళు రాకెట్లు. కన్క్లూజన్స్, ముగింపులు. సమ్ బ్యాట్స్ ఆర్ రాకెట్స్, కొన్ని బ్యాట్లు రాకెట్లు. ఆల్ రాకెట్స్ ఆర్ బాల్స్, అన్ని రాకెట్లు బాళ్ళు. ఆల్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్, అన్ని టేబుల్స్ బ్యాట్లు. ఆల్ రాకెట్స్ ఆర్ బ్యాట్స్, అన్ని రాకెట్లు బ్యాట్లు. ఆప్షన్స్: ఓన్లీ 3 and 4 follows, ఓన్లీ 2 follows, ఓన్లీ 1 and 2 follows, ఓన్లీ 1 follows అని ఇచ్చాడు. ఇప్పుడు క్లియర్గా స్టేట్మెంట్కి డయాగ్రామ్ తీసుకుందాం సార్. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్, సమ్ బ్యాట్స్ ఆర్ ఏంటన్నా చెప్పండి? బాల్స్. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్. ఆల్ రాకెట్స్ ఆర్ టేబుల్స్, ఆల్ రాకెట్స్ ఆర్ టేబుల్స్, అన్ని రాకెట్లు టేబుల్. అసలు రాకెట్లు టేబుల్ అనే కీవర్డ్ ఇంకెక్కడ మనం వేయటానికి అవకాశం లేదు. దీన్ని హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ వన్ తీసుకోండి. ఇప్పుడు ఆల్ బాల్స్ ఆర్ రాకెట్స్, ఆల్ బాల్స్ ఆర్ రాకెట్స్, ఆల్ బాల్స్ ఆర్ రాకెట్స్, రాకెట్స్. ఆల్ బాల్స్ ఆర్ ఏంటమ్మా చెప్పండి? రాకెట్స్. ఓకే, ఇప్పుడు ఆల్ రాకెట్స్ ఆర్ టేబుల్స్, ఆల్ రాకెట్స్ ఆర్ టేబుల్స్. అన్ని రాకెట్లు ఏమవుతాయమ్మా చెప్పండి? టేబుల్స్. ఇది డయాగ్రామ్. ఈ ప్రకటనలకు సంబంధించిన వెన్ డయాగ్రామ్ అది. రైట్ నానా? ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి, ముగింపులు. సమ్ బ్యాట్స్ ఆర్ రాకెట్స్, సమ్ బ్యాట్స్ ఆర్ రాకెట్స్. బ్యాట్స్కి రాకెట్స్కి లింక్ ఉందిగా, రెండింటికి కనెక్షన్ ఉంది కదండి. బ్యాట్స్కి రాకెట్స్కి కనెక్షన్ ఉంది. దెర్ ఈజ్ ఏ కనెక్షన్. ఖచ్చితంగా ఫస్ట్ వన్ రైట్. ఆల్ రాకెట్స్ ఆర్ బాల్స్, ఆల్ రాకెట్స్ ఆర్ బాల్స్. రాకెట్స్ నుంచి బాల్స్కి వచ్చాను. ఇది రివర్స్. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? ఆల్ ఫాలో అయ్యాడు. అంటే ఖచ్చితంగా సెకండ్ వన్ రాంగ్. ఖచ్చితంగా ఏంటమ్మా చెప్పండి? సెకండ్ వన్ రాంగ్. ఆల్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్, ఆల్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్. టేబుల్స్ నుంచి బ్యాట్స్కి వచ్చాను. టేబుల్స్ నుంచి బ్యాట్స్కి రివర్సేగా. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. ఇది కూడా తప్పే. ఆల్ రాకెట్స్ ఆర్ బ్యాట్స్, ఆల్ రాకెట్స్ ఆర్ బ్యాట్స్. మరి రాకెట్స్ నుంచి బ్యాట్స్కి వచ్చాను. ఇది కూడా రివర్సేగా. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. ఇది కూడా తప్పే. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 1 మాత్రమే సరైనది. ఓన్లీ 1 ఫాలోస్ అనేది ఎక్కడ ఉంది సార్? ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. క్లియర్ అన్నా? ఆప్షన్ డి, 1 మాత్రమే సరైనది. ముగింపు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. స్టేట్మెంట్స్. ఆల్ రోజెస్ ఆర్ రెడ్, సమ్ రెడ్ ఆర్ కలర్స్, ఆల్ కలర్ ఆర్ పెయింట్స్. అన్ని గులాబీలు ఎరుపు రంగు, అన్ని ఎరుపు రంగు రంగులు, అన్ని రంగులు పెయింట్లు. కన్క్లూజన్స్, ముగింపులు. సమ్ రెడ్ ఆర్ పెయింట్స్, ఆల్ రెడ్ ఆర్ రోజెస్. కొన్ని ఎరుపులు రంగు పెయింట్లు, అన్ని ఎరుపులు రంగు గులాబీలు. కన్క్లూజన్స్ ఇచ్చాడు. ఓన్లీ 2 ఫాలోస్ అని ఇచ్చాడు. నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్ అని ఇచ్చాడు. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అన్నాడు. బోత్ ద కన్క్లూజన్స్ 1 and 2 ఫాలోస్ అన్నాడు. ఇవి క్వశ్చన్స్ యాక్చువల్లీ. రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆల్ రోజెస్ ఆర్ రెడ్, ఆల్ రోజెస్ ఆర్ రెడ్. ఆల్ రోజెస్ ఆర్ ఏంటన్నా చెప్పండి? ఆల్ రోజెస్ ఆర్ రెడ్, ఆల్ రోజెస్ ఆర్ రెడ్. ఆల్ రోజెస్ ఆర్ ఏంటన్నా? రెడ్. ఆల్ రోజెస్ ఆర్ రెడ్. సమ్ రెడ్ ఆర్ కలర్స్, సమ్ రెడ్, సమ్ రెడ్, సమ్ రెడ్ ఆర్ ఏంటి? కలర్స్. COLOURS. సమ్ రెడ్ ఆర్ కలర్స్. అబ్జర్వ్ చేయండమ్మా. చూడండి, చాలామంది కలర్స్ తీసుకొచ్చి రోజెస్కి లింక్ చేస్తారు. చేయకూడదు. రెడ్కి కలర్స్కి లింక్ ఉండాలి. సమ్ రెడ్ ఆర్ కలర్స్. ఆల్ కలర్స్ ఆర్ పెయింట్స్, ఆల్ కలర్స్ ఆర్ పెయింట్స్. ఆల్ కలర్స్ ఆర్ ఏంటమ్మా? పెయింట్స్. ఇది డయాగ్రామ్.
చూడండి. ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. సమ్ రెడ్ ఆర్ పెయింట్స్, సమ్ రెడ్ ఆర్ పెయింట్స్, సమ్ రెడ్ పెయింట్స్ అవుతాయి కదండి. రెడ్కి పెయింట్స్కి లింక్ ఉందిగా, ఖచ్చితంగా సమ్ రిలేషన్ ఉంటుంది కాబట్టి ఇది రైటే. ఆల్ రెడ్ ఆర్ రోజెస్, ఆల్ రెడ్ ఆర్ రోజెస్, రెడ్ నుంచి రోజెస్కి వచ్చాం. ఇది రివర్సా ఫార్వర్డా? రివర్సా ఫార్వర్డా? రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఏం ఫాలో అయ్యాడు? ఆల్ ఫాలో అయ్యాడు కాబట్టి తప్పే. ఇక్కడ కూడా ఓన్లీ కన్క్లూజన్ 1 మాత్రమే సరైనది, అంటే ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. చూడమ్మా, జాగ్రత్తగా స్టేట్మెంట్ బాగా చదివి డయాగ్రామ్ బాగా వేసుకుంటే కన్క్లూజన్స్ మనం ఏది రైట్ ఆన్సర్ గుర్తించడం చాలా ఈజీ అండి ఇక్కడ. రైట్. సో నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ ఆల్ పపాయ ఆర్ ఫ్రూట్స్, సమ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ వెజన్స్. అన్ని బొప్పాయి పళ్ళు పళ్ళు, కొన్ని పళ్ళు కూరగాయలు, అన్ని కూరగాయలు శాకాహారాలు. కన్క్లూజన్స్ సమ్ వెజిటేబుల్స్ ఆర్ పపాయాస్, కొన్ని కూరగాయలు బొప్పాయి పళ్ళు. సమ్ వేగన్స్ ఆర్ ఫ్రూట్స్, కొన్ని శాకాహారులు వేగన్స్ ఆర్ ఫ్రూట్స్, కొన్ని శాకాహారాలు పళ్ళు. సమ్ వేగన్స్ ఆర్ పపాయాస్, కొన్ని శాకాహారాలు బొప్పాయి పళ్ళు. సమ్ ఫ్రూట్స్ ఆర్ పపాయాస్, కొన్ని పళ్ళు బొప్పాయి పళ్ళు. ఆప్షన్స్ ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 4 ఫాలోస్. ఆప్షన్ సి 2 and 4 ఫాలోస్. ఆప్షన్ డి 2 and 3 ఫాలోస్ అని చెప్పి ఇచ్చాడు సార్ క్లియర్గా. ఇప్పుడు చూడండి సార్, స్టేట్మెంట్కి మనం డయాగ్రామ్ తీసుకోవాలి. స్టేట్మెంట్కి డయాగ్రామ్ తీసుకుంటే ఆల్ పపాయాస్ ఏంటి? ఆల్ పపాయాస్ ఫ్రూట్స్. ఆల్ పపాయాస్ ఏంటన్నా చెప్పండి? ఫ్రూట్స్. సమ్ ఫ్రూట్స్ ఏంటి? వెజిటేబుల్స్. సమ్ ఫ్రూట్స్ ఏంటన్నా చెప్పండి? వెజిటేబుల్స్. అలాగే ఆల్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ వేగన్స్. వెజిటేబుల్స్, ఆల్ వెజిటేబుల్స్ ఆర్ వేగన్స్. ఆల్ వెజిటేబుల్స్ ఆర్ ఏంటమ్మా చెప్పండి? వేగన్స్. శాకాహారాలు వేగన్స్ అంటే ఇది. చూడండి జాగ్రత్తగా చూడమ్మా, ఈ వెజిటేబుల్స్ వేగన్స్కి దీనికి పపాయాకి ఎటువంటి లింకప్ ఉండదు, జాగ్రత్తగా చూసుకోవాలి. కన్క్లూజన్ చూడండి. సమ్ వెజిటేబుల్స్ ఆర్ పపాయాస్, సమ్ వెజిటేబుల్స్ ఆర్ పపాయాస్. వెజిటేబుల్కి పపాయికి ఏమైనా లింక్ ఉందా అండి? లేదు, కాబట్టి ఇది ఫస్ట్ వన్ రాంగ్. సమ్ వేగన్స్ ఆర్ ఫ్రూట్స్, వేగన్స్కి ఫ్రూట్స్కి లింకప్ ఉంది. వేగన్స్కి ఫ్రూట్స్కి, ఎందుకంటే వేగన్ ఇక్కడ ఉంది, ఫ్రూట్స్ ఇక్కడ ఉంది, లింక్ ఉంది, ఇది రైటే. సమ్ వేగన్స్ ఆర్ పపాయాస్, సమ్ వేగన్స్ ఆర్ పపాయాస్. వేగన్స్కి పపాయాస్కి ఎటువంటి లింక్ లేదు అంటే తప్పు, కనెక్షన్ లేదు, తప్పు. సమ్ ఫ్రూట్స్ ఆర్ పపాయాస్, సమ్ ఫ్రూట్స్ ఆర్ పపాయాస్. ఫ్రూట్స్ నుంచి పపాయాస్కి వచ్చాను, ఫ్రూట్స్ నుంచి పపాయాస్కి వచ్చాను అంటే రివర్సా ఫార్వర్డా? రివర్స్. రివర్స్లో ఏం ఫాలో అవ్వాలన్నా? సమ్ ఫాలో అవ్వాలి. సమ్ ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యాడుగా అంటే ఇక్కడ 2, 4 రైట్. 2, 4 కన్క్లూజన్స్ 2 and 4 రైట్. 2 and 4 రైట్ ఎక్కడ ఉంది సార్? అది ఆప్షన్ సిలో కనిపిస్తుంది మనకి. 2 and 4 అంటే 2 మరియు 4 మాత్రమే సరైనవి. ఈ 4గిట్లో 2వ కన్క్లూజన్, 4వ కన్క్లూజన్, ఈ 2 కూడా ఈ 2 మాత్రమే సరైనవి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్, ప్రకటనలు. సమ్ డార్క్ ఆర్ బ్లాక్, సమ్ బ్లాక్ ఆర్ గ్రే, ఆల్ గ్రే ఆర్ రెడ్, ఆల్ రెడ్ ఆర్ బేబీస్. కొన్ని చీకటి నలుపు, కొన్ని నలుపు గేరంగు, అన్ని గేరంగు ఎరుపు, అన్ని ఎరుపు రంగు చిన్న పిల్లలు అని అన్నాడు. కన్క్లూజన్స్ సమ్ రెడ్ ఆర్ బ్లాక్, సమ్ బేబీస్ ఆర్ బ్లాక్, సమ్ బేబీస్ ఆర్ గ్రే, సమ్ రెడ్ ఈస్ డార్క్ అని ఇచ్చాడు. కొన్ని ఎరుపు రంగు నలుపు, కొన్ని చిన్నపిల్లలు నలుపు, కొన్ని చిన్నపిల్లలు గేరంగు, కొన్ని ఎరుపు రంగు చీకటి అని చెప్పి ఇచ్చాడు. కన్క్లూజన్స్ ఆప్షన్స్లో 1 and 2 ఫాలోస్, ఆప్షన్ బి 3 and 4 ఫాలోస్, ఆప్షన్ సి 1, 2, 3 ఫాలోస్, ఆప్షన్ డి 1, 2, 3 or 4 ఫాలోస్ అని చెప్పించాడు. రైట్ నానా. సమ్ డార్క్ ఆర్ బ్లాక్, సమ్ డార్క్ ఆర్ బ్లాక్. సమ్ డార్కర్ ఏంటమ్మా చెప్పండి? బ్లాక్. రైట్. సమ్ బ్లాక్ ఆర్ గ్రే, సమ్ రిలేషన్ ఇది. సమ్ అంటే కొన్ని. సమ్ బ్లాక్ ఆర్ గ్రే. చూడండి, కొన్ని చీకటి నలుపు, కొన్ని నలుపు గ్రే రంగు, గ్రే. సమ్ డార్క్ ఆర్ బ్లాక్, సమ్ బ్లాక్ ఆర్ గ్రే. ఆల్ గ్రే ఆర్ రెడ్, ఆల్ గ్రే ఆర్ రెడ్, ఆల్ గ్రే ఆర్ రెడ్. అన్ని గ్రేలు రెడ్, ఎరుపు రంగు కలర్. ఆల్ రెడ్ ఆర్ బేబీస్, ఆల్ రెడ్ ఆర్ బేబీస్. ఆల్ రెడ్ ఆర్ ఏంటమ్మా చెప్పండి? బేబీస్. ఇది డయాగ్రామ్. ఓకే, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. ఇలాంటి మోడల్ క్వశ్చన్సే మీకు డైరెక్ట్గా
కోర్ట్ ఎగ్జామ్లో తప్పకుండా వస్తాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా చేయగలుగుతారు. రైట్, ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి మా ఒకసారి. సమ్ రెడ్ ఆర్ బ్లాక్, సమ్ రెడ్ ఆర్ బ్లాక్. రెడ్కి బ్లాక్కి లింక్ ఉంది కదండి, రెడ్కి బ్లాక్కి కనెక్షన్ ఉంది కాబట్టి ఇది రైటేనా? క్లియర్. సమ్ బేబీస్ ఆర్ బ్లాక్, సమ్ బేబీస్ ఆర్ బ్లాక్. బేబీస్ నుంచి బ్లాక్ వచ్చాను, సమ్ బేబీస్ నుంచి బ్లాక్. సమ్ రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్, రైటే. సమ్ బేబీస్ ఆర్ గ్రే, బేబీస్ నుంచి గ్రేకి వచ్చాను, బేబీస్ నుంచి గ్రేకి రివర్స్లో ఏం ఫాలో అవ్వాలి? సమ్, రైటే, ఇది కూడా రైటే. సమ్ రెడ్ ఈజ్ డార్క్, రెడ్కి డార్క్ అసలు ఎటువంటి సంబంధం లేదండి. రెడ్కి డార్క్ అసలు ఎటువంటి కనెక్షన్ లేదు. రెడ్ ఎక్కడ ఉంది? డార్క్ ఈ చివరి ఉంది. అసలు రెడ్కి డార్క్ ఎటువంటి కనెక్షన్ లేదు అంటే ఖచ్చితంగా ఫోర్త్ వన్ రాంగ్. 1, 2, 3 ఫాలోస్. 1, 2, 3 ఫాలోస్ మీన్స్ ఆప్షన్ సి విల్ బి ద రైట్ ఆన్సర్. 1, 2 మరియు 3 సరైనవి. ఓకే, రైట్. చాలా కేర్ఫుల్గా మీరు చెక్ చేసుకుంటూ పోతే ఈజీగా చేయొచ్చండి ఈ చాప్టర్స్. చూడండి, ఈ కాన్సెప్ట్ డీటెయిల్గా వినండి. విని ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేస్తే ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయగలుగుతారండి. ఓకే, ఈ వీడియో విని క్లియర్గా డీటెయిల్గా నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకొని ప్రతిదీ డీటెయిల్గా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఏపీ హైకోర్టుకి సంబంధించి 2026 నోటిఫికేషన్లో మెంటల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 40 క్వశ్చన్స్లో ఓవరాల్గా మనకి 9 టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 టాపిక్స్లో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఎనాలజీ. సో వాడు మనకి సిలబస్లో సిమిలారిటీస్ అని ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎనాలజీ అంటే పోలిక పరీక్ష, దాన్నే వాడు సిలబస్లో సిమిలారిటీస్ అని ఇచ్చాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సిమిలారిటీస్ అంటేనే ఎనాలజీ. ఓకే, అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? ఓకే, అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఇఫ్ యూ టేక్ దిస్, ఎనాలజీ అంటే ఏంటి? ఎనాలజీ అంటే ఏంటి ఇక్కడ? రైట్, ఎనాలజీ అంటే పోలిక పరీక్ష. ఎనాలజీ పోలిక పరీక్ష. సార్ దాన్ని వాడు సిలబస్లో సిమిలారిటీస్ అని ఇచ్చాడు. సిమిలారిటీస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సిమిలారిటీస్ అన్న ఎనాలజీ అన్న ఒకటే. రైట్, సార్ ఏంటి సార్ అసలు పోలిక పరీక్ష? వాట్ ఈస్ ద మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 5ని 5:125 ఇచ్చాడు, డబల్ రేషియో 6:- అని అన్నాడు. 5:125 ఇస్తే 6:- అని ఇచ్చాడు. అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలామంది 5ని 6తో కంపేర్ చేస్తారు. కాదండి, 5ని కంపేర్ చేయాల్సింది 125తో. 5ని 125తో కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో, ఇక్కడ ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది? క్యూబ్ రిలేషన్. 5³ 125. సిమిలర్గా 6³ ఎంత? 6³ ఈజ్ 216. ఓకే, అంటే ఎనాలజీ మీన్స్ దేర్ ఈజ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 నెంబర్స్. 2 సంఖ్యల మధ్యలో పోలికవచ్చు. దేర్ ఈజ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 వర్డ్స్. 2 పదాల మధ్యలో పోలికవచ్చు. దేర్ ఈజ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 లెటర్స్. 2 అక్షరాల మధ్యలో పోలికైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది ఇక్కడ 5ని 6తో కంపేర్ చేయకూడదు సార్, ఇదంతా కూడా గ్రూప్. చూడండి, డబల్ రేషియో ఉంది కదా, ఈ డబల్ రేషియోకి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా ఒక గ్రూపు, ఈ డబల్ రేషియోకి రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఒక గ్రూపు. ఈ గ్రూప్లో ఫస్ట్ గ్రూప్లో ఏ లాజిక్ అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అదే లాజిక్ ఫాలో అవ్వాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎనాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ 4:16 డబల్ రేషియో 5:- అన్నాడు. 4ని 5తో కంపేర్ చేసుకోకూడదండి. చూడండి, డబల్ రేషియో ఉంది కదా. ఓకే, డబల్ రేషియో దగ్గర మనం లైన్ని మనం మెయింటైన్ చేస్తే ఈ డబల్ రేషియోకి లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కూడా గ్రూప్ అవుతుంది, ఈ డబల్ రేషియోకి రైట్ సైడ్లో ఉన్నదంతా కూడా గ్రూప్ అవుతుంది. 4ని ఎప్పుడు 5తో కంపేర్ చేయకూడదు.
4ని 16తోనే కంపేర్ చేయాలి. 4 స్క్వేర్ 16. మరి ఇక్కడ ఈ ఫస్ట్ గ్రూప్లో ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది సార్? స్క్వేర్ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది. మరి సిమిలర్గా సెకండ్ గ్రూప్లో ఏం ఎగ్జిస్ట్ అవ్వాలంటే 5 స్క్వేర్ 25. 5 స్క్వేర్ ఎంతండి? 25. ఓకేనా? అంటే 4:16, 5:-. దిస్ ఈజ్ కాల్డ్ ఎనాలజీ. ఇక్కడ నేను ఏం వాడాను సార్? ఇక్కడ నెంబర్స్ వాడుతున్నాను కాబట్టి దీన్ని నేను నెంబర్ ఎనాలజీ అని అంటాం. నెంబర్ ఎనాలజీ అని అంటాం. మరి 2 సంఖ్యల మధ్యలో పోలిక, అదే 2 లెటర్స్ మధ్యలో పోలిక అయితే లెటర్ ఎనాలజీ అని చెప్పాను. ఓకే, 2 వర్డ్స్ మధ్యలో పోలిక అయితే వర్డ్ ఎనాలజీ అని చెప్తున్నాం. చాలా ఈజీ అండి. అయితే ఈ ఎనాలజీకి మెయిన్ మనకు కావాల్సిన బేసిక్స్ ఏంటి? ఖచ్చితంగా ఎనాలజీ బాగా తెలియాలంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ మీద ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ మీద అవగాహన తెచ్చుకోవాలి. స్క్వేర్స్, ప్రైమ్ నెంబర్స్ అంటే 1 to 100 ఉండాలి. ఖచ్చితంగా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ రావాలి మనకు ఖచ్చితంగా. అలాగే స్క్వేర్స్ కూడా, స్క్వేర్స్ 1 to 30 స్క్వేర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. అట్ ద సేమ్ టైం క్యూబ్స్ ఒక 1 to 20 క్యూబ్స్ నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఓకే, మనకి కోడింగ్ డీకోడింగ్లో బేసిక్స్ ఉంటాయి కదా, అంటే ఆల్ఫబెట్స్ ఉంటాయి కదా సార్ కోడింగ్ డీకోడింగ్లో. ఏ నుంచి జెడ్ వరకు ఉండే బేసిక్స్ ఉంటాయి కదా కోడింగ్ డీకోడింగ్లో. అంటే A1 Z అంతా 26, ఇది నార్మల్ ఆర్డర్. అలాగే మరి సిమిలర్గా ఏ నుంచి జెడ్ వరకు అంటే Z1 ఇచ్చి ఏకి 26 ఇస్తే ఈ రివర్స్ ఆర్డర్, ఈ నార్మల్ ఆర్డర్ రివర్స్ ఆర్డర్ బేసిక్స్. దాంతోపాటు ఆపోజిట్ లెటర్స్ AZ BY ఇవి ఉంటాయి ఆపోజిట్ లెటర్స్. ఇవన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు ఈ బేసిక్స్ చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈజీగా చేయగలుగుతారండి. ఓకే, ఈ బేసిక్స్ అవసరం. నార్మల్ ఆర్డర్, రివర్స్ ఆర్డర్, ఆపోజిట్ లెటర్స్, ఈ 3 ఎవరైతే బాగా నేర్చుకుంటారో ఖచ్చితంగా మీరు ఈ బేసిక్స్తో మీరు ఈ చాప్టర్ని చాలా ఈజీగా చేయగలుగుతారండి. నో డౌట్, 100%. రైట్, అసలు ఎనాలజీ అంటే ఇప్పుడు అర్థమైంది కదమ్మా. 5ని చాలామంది 6తో కంపేర్ చేస్తారు. 5ని 6తో కంపేర్ చేయకూడదు. 5ని 125తో కంపేర్. ఇక్కడ డబుల్ రేషియో ఉందంటే ఇది సపరేట్ గ్రూప్, ఇది సపరేట్ గ్రూప్. చూడండి, ఇక్కడ 4ని 5తో కంపేర్ చేయకూడదు. 4:16 అనేది ఒక గ్రూపు, 5:25 అనేది సపరేట్ గ్రూపు. 4ని 16తో కంపేర్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ రిలేషన్, ఇక్కడ మొదటి దాంట్లో ఏ రిలేషన్ అయితే ఎగ్జిస్ట్ అయిందో సెకండ్ దాంట్లో కూడా అదే రిలేషన్ ఎగ్జిస్ట్ కావాలి. రైట్ అమ్మా, అర్థమైందా? అది చూడండి, బేసిక్స్ కావాల్సిన అంశాలన్నీ కూడా నేను చెప్పాను డీటెయిల్గా. ఓకే, మీకు సిలబస్లో వాడు కోర్ట్ ఎగ్జామ్ సిలబస్లో ఏపీ హైకోర్టు 2026 సంబంధించిన సిలబస్లో వాడి సిమిలారిటీస్ అని ఇచ్చాడు హెడ్డింగ్. సిమిలారిటీస్ అంటే ఎనాలజీ. జస్ట్ మీకు ఐడియా కోసం చాలా సింపుల్ టాపిక్ అండి ఇది. చూడండి, అసలు దీంట్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జామ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి. ఎనాలజీ అన్న సిమిలారిటీస్ అన్న ఒకటే. దీన్నే తెలుగులో పోలిక పరీక్ష అంటారు. ఏమంటారమ్మా? పోలిక పరీక్ష. రైట్, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డే వీక్, ఓకే, డబల్ రేషియో, మంత్ సింగిల్ రేషియో డాష్. ఓకే, 7 డేస్ని మనం వీక్ అని చెప్తాం. 7 డేస్ని ఏమని చెప్తామమ్మా చెప్పండి? వీక్. 7 డేస్ని ఏమని చెప్తారమ్మా చెప్పండి? వీక్. మరి ఓకే, 12 మంత్స్ని 7 డేస్ని మనం వీక్ అని చెప్తాం. మరి 12 మంత్స్ ఈజ్ కాల్డ్ ఇయర్. ఆప్షన్ డి. అంతే కదండి, క్యాలెండర్ అవ్వదు, యాన్యువల్ అవ్వదు. ఓకే, వీక్స్ వారాలు అవ్వవు, ఇయర్ సంవత్సరం అవుతుంది. అంతే కదమ్మా. 7 డేస్ని మనం వారం అంటాం. మరి సిమిలర్గా 12 మంత్స్ని మనం ఏమని చెప్తామంటే ఇయర్ అంటాం. ఓకే, ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. సో ఇదే మనకి వర్డ్ ఎనాలజీకి ఉదాహరణ. వర్డ్ ఎనాలజీ 2 వర్డ్స్ మధ్యలో పోలిక, పదాల పోలిక పరీక్ష. ఇది వర్డ్ ఎనాలజీ. ఇది ఎనాలజీ అమ్మ చెప్పండి? వర్డ్ ఎనాలజీ. రైట్,
ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే, నెక్స్ట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి 2026 టాపిక్ వైజ్ టెస్టులు మీకు అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 399 రూపీస్కే 10,300 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. టాపిక్ వైజ్ మెంటల్ ఎబిలిటీ, హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటీ అన్ని క్వశ్చన్స్ కూడా ప్రతిదీ టాపిక్ వైజ్ అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి 10,300 క్వశ్చన్స్ జస్ట్ 399 రూపీస్కే. ఎవరైతే ఇది పర్చేస్ చేసుకుంటారో ఉచిత కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైట్, అలాగే ఏపీ హైకోర్టు ఫుల్ కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ జస్ట్ 999. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. క్లాక్ టైం, థెర్మోమీటర్, క్లాక్ టైం. సార్ మనం క్లాక్లో మనం ఇండికేట్ చేసేది టైం సార్. చూడండి, క్లాక్కి టైంకి ఉన్న రిలేషన్ అబ్జర్వ్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో ఏ రిలేషన్ అయితే ఎగ్జిస్ట్ అవుతుందో ఇక్కడ కూడా సిమిలర్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ కావాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వర్డ్ ఎనాలజీ. ఇప్పుడు క్లాక్లో మనం ఇండికేట్ చేసేది టైం. మరి థెర్మోమీటర్లో మనం మెజర్ చేసేది థెర్మోమీటర్లో మనం మెజర్ చేసేది టెంపరేచర్. థెర్మోమీటర్లో మనం మెజర్ చేసేది ఏంటి సార్ చెప్పండి? టెంపరేచర్. ఫీవర్ కాదండి, ఓకే, ఇల్నెస్ కాదు, అనారోగ్యం కాదు, వెదర్ కాదు, ఏది కాదు. ఏంటమ్మా చెప్పండి? మనం క్లాక్లో ఇండికేట్ చేసేది టైం. అట్ ద సేమ్ టైం థెర్మోమీటర్లో మనం మెజర్ చేసేది ఏంటి అని అంటే టెంపరేచర్ని మనం ఉష్ణోగ్రత అంటాం. ఉష్ణోగ్రత ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. గడియారం సమయము, థెర్మోమీటర్. ఆన్సర్ ఏంటమ్మా చెప్పండి? ఉష్ణోగ్రత. రైట్. సో క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ క్వశ్చన్స్ చేయాలండి. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఎగ్జామ్లో మీ ఆప్షన్స్ చూస్తే మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఎనాలజీని ఆప్షన్స్ ద్వారా కూడా ఈజీగా ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ చేయొచ్చండి. క్వశ్చన్ క్లియర్గా బాగా చదవండి. ఎనాలజీ చేసినప్పుడు క్వశ్చన్ బాగా చదవండి. నెక్స్ట్, పెట్రోల్ ఈజ్ టు వ్యాన్, డబల్ రేషియో ఎలక్ట్రిసిటీ ఈజ్ టు డాష్. పెట్రోల్ వ్యాన్, విద్యుత్. పెట్రోల్ వ్యాన్ డబల్ రేషియో విద్యుత్ డాష్. గూడ్స్ సరుకులు, బల్బ్ డార్క్ చీకటి, క్లాస్ అని ఇచ్చాడు. జనరల్గా పెట్రోల్కి వ్యాన్కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అబ్జర్వ్ చేయండి. మరి ఎలక్ట్రిసిటీకి ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది మ్యాచ్ అవుతుందో మీకే అర్థమైపోతుంది క్లియర్గా. జనరల్గా వ్యాన్ అనేది దేని ద్వారా రన్ అవుతుందంటే పెట్రోల్ ద్వారా రన్ అవుతుంది. ద వ్యాన్ రన్స్ త్రూ పెట్రోల్. వ్యాన్ అనేది ఖచ్చితంగా పెట్రోల్ ద్వారానే రన్ అవుతుంది. మరి ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బల్బ్ అనేది దేని ద్వారా రన్ అవుతుంది? బల్బ్, ఇట్ గివ్స్ లైట్. బల్బ్ అనేది లైట్ దేని ద్వారా ఇస్తుందండి? త్రూ ఎలక్ట్రిసిటీ. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. బల్బ్ గివ్స్ ద లైట్ త్రూ ఏంటమ్మా చెప్పండి? ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్. కాబట్టి ఆప్షన్ బి పెట్టచ్చు. అంతేగాని డార్క్నెస్ కాదు, క్లాస్ కాదు, గూడ్స్ కాదు, అసలు వీటికి సంబంధమే లేదంటే ఆప్షన్ ఏ రాంగ్ అసలు. సో బ్లైండ్గా అవన్నీ తీసేయచ్చు సార్. ఆప్షన్ బి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సార్ గ్రీన్ కలర్ యాపిల్ డాష్ అన్నాడు. ఓకే, గ్రీన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏ కలర్. యాపిల్ డాష్ ఆకుపచ్చ రంగు, యాపిల్ డాష్ అన్నాడు. ఓకే, గ్రీన్ అనేది ఒక కలర్ సార్. గ్రీన్ అనేది ఒక రంగు. మరి యాపిల్ అనేది ఏంటి సార్ అంటే ఒక ఫ్రూట్ సార్. యాపిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రూట్. యాపిల్ అనేది ఫ్రూట్ అంటే ఏంటి? పండు. ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్. ఇవన్నీ కూడా వర్డ్ ఎనాలజీకి సంబంధించే. నెక్స్ట్, బుక్ ఆథర్. బుక్ ఈజ్ టు ఆథర్, డబల్ రేషియో ఫర్నిచర్ ఈజ్ టు డాష్. పుస్తకం రేషియో రచయిత, డబల్ రేషియో ఫర్నిచర్, సింగిల్ రేషియో డాష్ అన్నాడు. పుస్తకం ఈజ్ టు రచయిత, డబల్ రేషియో ఫర్నిచర్ ఈజ్ టు డాష్. అంటే ఆథర్ అనేవాడు బుక్స్ని రాస్తాడు. ద ఆథర్ విల్ రైట్ ద బుక్స్. రచయిత పుస్తకాలని రాస్తాడు. మరి ఇక్కడ ఫర్నిచర్ అన్నాడు. అసలు ఫర్నిచర్ ఇక్కడ మెషిన్కి అసలు సంబంధమే లేదు. ఆప్షన్ ఏ తప్పు. ఓకే, వుడ్ కటర్ కూడా తప్పే. ఇది కూడా దానికి సంబంధమే లేదు. వుడ్ కూడా తప్పే. ద కార్పెంటర్. ఓకే, ద కార్పెంటర్ విల్ మేడ్ ద ఫర్నిచర్.
కార్పెంటర్ అనేవాడు ఫర్నిచర్ని తయారు చేస్తాడు. ద కార్పెంటర్ విల్ ప్రిపేర్ ద ఫర్నిచర్స్. ద కార్పెంటర్ విల్ ప్రిపేర్ ద ఫర్నిచర్. ద ఫర్నిచర్ ఈజ్ మేడ్ బై ఎ కార్పెంటర్. ఓకే, ఆథర్ అనేవాడు పుస్తకాలు రాస్తాడు, కార్పెంటర్ అనేవాడు ఫర్నిచర్ని తయారు చేస్తాడు. చూడండి చూడండి ఆ సెన్స్ ఎలాగా లాజికల్గా ఉందో. ఆథర్ అనేవాడు బుక్స్ని రాస్తాడు, కార్పెంటర్ అనేవాడు ఫర్నిచర్ని తయారు చేస్తాడు. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఏ రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది, ఇక్కడ కూడా అదే రిలేషన్ ఎగ్జిస్ట్ కావాలి. రైట్, దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. రైట్, దిస్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్, క్లోజ్ ఓపెన్ కట్ డాష్. మూసివేయు తెరువు, కత్తిరించు డాష్. ఏ అటాచ్ అతికించు, బి జెల్, సి జా, డి స్టిచ్. జా అంటే దవడ. సో క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్ ఈ రెండు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ రెండు ఏ వర్డ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండి, ఆపోజిట్ వర్డ్స్, రెండు వ్యతిరేక పదాలండి. క్లోజ్ ఓపెన్, క్లోజ్ చేయి ఓపెన్ చేయి అంటాం కదా. మరి కట్, కట్ కట్కి ఆపోజిట్, కట్కి ఆపోజిట్ చెప్పాలి. కట్ అంటే కత్తిరించు, కత్తిరించేసే దాన్ని మనం అతికించాలి. కట్ అంటే కత్తిరించడం, దానికి ఆపోజిట్ అతికించడాన్ని మనం స్టిచ్, కుట్టు ఆపోజిట్ వర్డ్స్. అబ్జర్వ్ చేశారా? చాలా క్లియర్గా ఇవి ఎవరైతే వర్డ్స్ని క్లియర్గా గమనిస్తారో ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చండి, చాలా సింపుల్. నెక్స్ట్, హార్ట్ కార్డియాలజీ. హార్ట్ ఈజ్ టు కార్డియాలజీ, బోన్ ఈజ్ టు డాష్. గుండె కార్డియాలజిస్ట్, ఎముక డాష్. ఆప్షన్ ఏ ఆర్థోపెడిస్ట్, ఆప్షన్ బి ఆర్థోడోంటిస్ట్, ఆర్థో కేర్ ఆప్షన్ సి, ఆప్షన్ డి డెర్మటాలజిస్ట్. ఓకే, యాక్చువల్గా ద స్టడీ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్, గుండె కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్డియాలజిస్ట్ ఆర్ కార్డియాలజిస్ట్ అంటారు. మరి ద స్టడీ ఆఫ్ బోన్స్ ఈజ్ కాల్డ్ ఆర్థోపెడిస్ట్. ఆర్థోడోంటిస్ట్ కాదండి, తప్పది. ఆర్థోడోంటిస్ట్ కాదు, ఆర్థో కేర్ కూడా కాదు, ఆర్థోపెడిస్ట్. కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇచ్చాడు. ఆర్థోడోంటిస్ట్ కాదు, ఆర్థో కేర్ కాదు, ఆర్థోపెడిస్ట్. ఆప్షన్ ఏ ఆర్థోపెడిస్ట్. మరి డెర్మటాలజిస్ట్ అంటే ద స్టడీ ఆఫ్ స్కిన్ అండి. స్కిన్, ఇప్పుడు మనకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి బాడీలోకి, మన బాడీ పైన, చర్మం పైన ఉన్న స్కిన్ ర్యాషెస్ కానీ ఇట్లాంటివి వస్తే మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తామంటే డెర్మటాలజిస్ట్. ఓకే, రైట్. హార్ట్ ప్రాబ్లమ్ వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తామండి? కార్డియాలజిస్ట్. మరి బోన్స్ పైన మనకేమైనా ప్రాబ్లం వస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఆర్థోపెడిస్ట్. ఎముకల్లో ఏమైనా ప్రాబ్లం ఉందని అనుకుంటే ఆర్థోపెడిస్ట్కి వెళ్తాం. రైట్, హార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద కార్డియాలజీ ఇన్ ద సేమ్ వే. ఇప్పుడే చదివాం సార్. హార్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద కార్డియాలజీ ఇన్ ద సేమ్ వే ద కిడ్నీ ఈజ్ రిలేటెడ్ టు ది నెఫ్రాలజీ. చూడండి ఇక్కడ క్లియర్గా న్యూక్లియర్ మెడిసిన్ ఇచ్చాడు, సంబంధం లేనిది. అసలు గుండె కార్డియాలజీకి ఎలా సంబంధించిందో అదేవిధంగా కిడ్నీ మూత్రపిండాలు దేనికి సంబంధించింది అని అడిగాడు. అసలు న్యూక్లియర్ మెడిసిన్ అంటే సంబంధం లేదు. ఆప్షన్ బి నెఫ్రాలజీ, ఆప్షన్ సి న్యూరాలజీ, ఆప్షన్ డి రియోమటాలజీ. చూడండి, హార్ట్ కార్డియాలజీకి సంబంధించి. ఇన్ ద సేమ్ వే ద కిడ్నీస్ ఆర్ రిలేటెడ్ టు ద నెఫ్రాలజీ. అంటే కిడ్నీస్లో మనకేమైనా ప్రాబ్లం ఉంటే జనరల్గా ఇప్పుడు మన లెగ్స్లో కాళ్ళు వాపులు కానీ ఎక్కువ ఏదైనా ప్రాబ్లం ఉంటే కిడ్నీ ప్రాబ్లం అంటారు. మనం అప్పుడు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తామంటే నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తాం, నెఫ్రాలజిస్ట్. మరి న్యూరాలజీ అంటే ఏంటి సార్ అంటే ద స్టడీ ఆఫ్ నెర్వ్స్. నరాల కోసం అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు. సార్ నెర్వ్స్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఓకే మనం న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, న్యూరాలజిస్ట్. అలాగే రియోమటాలజీ. సార్ రియోమటాలజీ అంటే ఏంటి సార్? రియోమటాలజీ ఎముకలు, కండరాల వాపులు, ఎముకలు ఇలాంటికి సంబంధించి వాటిని మనం ఏమంటామంటే రియోమటాలజీ అంటాం.
రైట్ నాన్న. ఎముకలు కానీ కండరాల సమస్యలు కానీ ఏమైనా ఉన్నా, కండరాల వాపు ఇలాంటి వాటిని సంబంధించి అంటే దాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఏమంటారమ్మా చెప్పండి? ఆర్థరైటిస్. అది వాటికి సంబంధించింది ర్యూమటాలజీ. కనుక కిడ్నీకి సంబంధించింది ఒకటే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఏంటమ్మా చెప్పండి? ఇది నెఫ్రాలజీ. నెఫ్రాలజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. గ్లోవ్స్ ఈజ్ రిలేటెడ్ టు హ్యాండ్ ఇన్ ద సేమ్ వే క్యాప్ ఈజ్ రిలేటెడ్ టు గ్లోవ్స్. చేతి తొడుగులు. సో గ్లోవ్స్ అంటే ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు కదా, గ్లోవ్స్ వేసుకుంటారు. క్రికెట్ ప్లేయర్స్ గ్లోవ్స్ తెలుసు కదా, చేతికి ఎలా సంబంధించినవో అదేవిధంగా క్యాప్, టోపీ దేనికి సంబంధించింది అని అంటే నెక్క కాదు కదా, మెడ సంబంధం లేదు. ఇది రాంగ్ ఆన్సర్. ఇది బ్యాక్, వెనుక భాగం కాదుగా. ఫుట్, పాదం, హెడ్ కరెక్ట్. సో మనం క్యాప్ దేనికి పెట్టుకుంటామండి? హెడ్కి పెట్టుకుంటామండి. సో గ్లోవ్స్ దేనికి పెట్టుకుంటామండి? హ్యాండ్, చేతులకు పెట్టుకుంటాం. రైట్. ద గ్లోవ్స్ ఈజ్ రిలేటెడ్ టు హ్యాండ్ ఇన్ ద సేమ్ వే ద క్యాప్ ఈజ్ రిలేటెడ్ టు హెడ్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా. ఇది లెటర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇవి లెటర్ అనాలజీలో ఈ క్వశ్చన్స్ ఉంటాయి. హెచ్జేపి కేఎంఎస్ సిడిఏ డాష్. హెచ్జేపి ఈజ్ టు కేఎంఎస్ డబల్ రేషియో సిడిఏ ఈజ్ టు డాష్ అని అన్నాడు. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. H8 J10 P16 ఓకే, K11 M13 S19 ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. 8 + 3 11 ఓకే, 10 + 3 13 అంటే +3 అరేంజ్మెంట్. 16 + 3 19 అంటే ఉన్న లెటర్కి +3 చేసుకుంటూ రాసుకుంటాడు అంతే. +3 అరేంజ్మెంట్ ఇది కంప్లీట్గా. మరి సిమిలర్గా C3 D4 A1 ఇక్కడ మనం +3 చేసాం అనుకోండి. +3 3 + 3 ఎంత? 6 అంటే ఏమొస్తుంది చెప్పండి? F. 4 + 3 7 అంటే ఏంటి? G. 1 + 3 4 అంటే ఏంటి? D అంటే FGD విచ్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ D. సింపుల్ అండి, +3 అరేంజ్మెంట్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అన్న. ఓవరాల్గా చూడండి ఇక్కడ లెటర్స్ మధ్యలో పోలిక, దీన్నే మనం లెటర్ ఎనాలజీ అని కూడా పిలుస్తారు. లెటర్ ఎనాలజీ ఇది అక్షరాల పోలిక. ఏ పోలికమ్మా? అక్షరాల పోలిక. లెటర్ ఎనాలజీ అని చెప్పచ్చు. ఏ ఎనాలజీ అని చెప్పచ్చమ్మా? లెటర్ ఎనాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. KOPT AEFJ QVVZ డాష్ అని ఇచ్చాడు. రైట్. ఇక్కడ KOPT రేషియో ఈజ్ టు AEFJ డబల్ రేషియో QU VZ డాష్ అని ఇచ్చాడు. రైట్ నాన్న. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. K ఎంత? 11, K11. O ఎంత? 15, P ఎంత? 16, T ఎంత? 20, A ఎంత? 1, E 5, F 6, J 10. ఓకే రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అన్న ఒకసారి. ఈ విధంగా ఇక్కడ లాజిక్ ఏంటి ఫాలో అయ్యాడో చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 11 కాస్త 1 అయింది. 11 కాస్త 1 అంటే ఎంత చేశాడు? -10. 11 - 10 1ఏగా. 15 - 10 5ఏగా. 15 - 10 ఎంత? 5. 15 - 10 ఎంతమ్మా? 5. మరి 16 - 10 6. 20 - 10 10. అంటే ఓవరాల్గా ప్రతి దాంట్లో ప్రతి లెటర్లో -10 అంటే
10 లెటర్స్ బ్యాక్ రాస్తున్నాడు -10 అంతేగా. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు క్యూ ఎంతమ్మా 17, యూ ఎంత 21, వి ఎంత 22, జెడ్ ఎంత 26. ఇప్పుడు -10 చేశాను. 17 -10 ఎంత 7. 7 అంటే మనకేమొస్తుందంటే జీ. ఇట్ స్టార్ట్స్ విత్ జీ. జీతో స్టార్ట్ అవ్వాలి. జీతో స్టార్ట్ అయ్యేది ఒక్కటే ఆప్షన్ ఉంది, పెట్టేయచ్చు ఆన్సర్. చూద్దాం రిమైనింగ్ లెటర్స్ని కూడా వెరిఫై చేద్దాం ఒకసారి. 21 -10, 21 -10 అంటే 11. 11 అంటే కే, జీకే, జీకే. 22 -10 అంటే 12. 12 అంటే ఎల్, జీకేఎల్. 26 -10 16. 16 అంటే పి, జీకేఎల్పి. GKLP which is given in option C. GKLP which is given in option C, which is the right answer. జాగ్రత్తగా చూడమ్మా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. DMO రేషియో NU ఇచ్చాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్. దీనికి ఇక్కడ ఏ లాజిక్ మ్యాచ్ అయిందో సిమిలర్ లాజిక్కి 4 ఆప్షన్స్లో మ్యాచ్ అవ్వాలి. ఎక్కడ అవుతుందో ఒకసారి చూద్దాం. DMO రేషియో NL D4 M13 O15. రైట్. అలాగే W23 N14 L12. ఇక్కడ లెటర్స్ బట్టి మనం చెక్ చేస్తే 423 అంటే ఆల్మోస్ట్ 19 గ్యాప్. 13 14 అసలు సంబంధమే లేదు. 15 12 అంటే లెటర్స్ని బేస్ చేసుకొని వెళ్ళటానికి లేదు. ఇది ఏంటి అని అంటే ఆపోజిట్ లెటర్స్ కాన్సెప్ట్. DW ఆపోజిట్, DW డో ఆపోజిట్ లెటర్ DW. అసలు ఆపోజిట్ లెటర్స్ ఏంటంటే చెప్పండి. ఆపోజిట్ లెటర్స్ AZ BY, A to Z BY, బాయ్ కాంప్లెక్స్ CX కాంప్లెక్స్, DW దివాలి. ఆపోజిట్ లెటర్స్ ఇవి. ఇవన్నీ కూడా వ్యతిరేక అక్షరాలు. ఆపోజిట్ లెటర్స్ లాజిక్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఇచ్చాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వశ్చన్. A to Z BY బాయ్, CX కాంప్లెక్స్, DW దివాలి, EV ఈవినింగ్, FU ఫంక్షన్ EF, GT గ్రాండెస్ట్, HS హైదరాబాద్ సికింద్రాబాద్, IR ఇండియన్ రైల్వే, JQ జాక్ అండ్ క్వీన్, KA పాల్ ఆర్ KP KA పాల్, LO లవ్, నెక్స్ట్ MN మ్యాన్. ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ అండి, వ్యతిరేక అక్షరాలు ఇవి. ఓకే, మరొకసారి చూడమ్మా. A to Z వీడికి అన్నీ తెలుసు అంటాం. బాయ్ BY బాయ్, కాంప్లెక్స్ CX కాంప్లెక్స్, DW దివాలి, EV అంటే ఈవినింగ్, FU అంటే ఫంక్షన్, GT అంటే గ్రాండెస్ట్, HS అంటే హై స్కూల్, IR ఇండియన్ రైల్వే, JQ జాక్ అండ్ క్వీన్, KP KA పాల్, LO లవ్, MN మ్యాన్ అన్నాడు. చూడండి ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్స్. ఇప్పుడు సిమిలర్గా DW ఆపోజిట్ లెటర్స్ అయ్యాయి, MN కూడా ఆపోజిట్ లెటర్స్ అయ్యాయి, LO కూడా ఆపోజిట్ లెటర్స్ అయ్యాయి. సిమిలర్గా ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ని వెరిఫై చేయండి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి CX కాంప్లెక్స్ సరిపోయింది, FU ఫర్ యూ లేదా ఫంక్షన్ రైట్ సరిపోయింది, హై స్కూల్ లేదా హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర T ఉంది అంటే ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు. ZE ఆపోజిట్ లెటర్స్ కావండి, ZE ఆపోజిట్ లెటర్స్ కావు, ZU అనేది ఆపోజిట్ లెటర్స్ కావు, తప్పిది, దిస్ ఈజ్ రాంగ్. Dకి ఆపోజిట్ E కూడా కాదు, ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి అవ్వాలంటే V అవ్వాలి, ఇది కూడా తప్పండి. చూడండి GT గ్రాండెస్ట్, HS హై స్కూల్ లేదా హైదరాబాద్ సికింద్రాబాద్, IR ఇండియన్ రైల్వే. ఆపోజిట్ లెటర్స్ మనకు ఆప్షన్ Dలో కనబడుతుంది.
అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ పైన ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. వ్యతిరేక అక్షరాలు, ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటమ్మా తెలుగులో? వ్యతిరేక అక్షరాలు. వ్యతిరేక అక్షరాలు, ఆపోజిట్ లెటర్స్ అనే కాన్సెప్ట్ పైన ఇవ్వటం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. టీఎఫ్ ఈజ్ టు యూజీహెచ్ డబుల్ రేషియో కేపీక్యూ ఈజ్ టు డాష్ అని చెప్పి ఇచ్చాడు. క్లియర్ నాన్న? ఇక్కడ టీఈఎఫ్ డాష్ యూజీహెచ్ డబల్ రేషియో కేపీక్యూ ఈజ్ టు డాష్ అని అన్నాడు. రైట్ అమ్మా? టీ ఎంత? 20, E5, F6. రైట్. మరి U21, G7, H8. ఓకే. రైట్. మరి K11, P16, Q17. ఇది వాడిచ్చింది. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 20 + 1 21, 5 + 2 7, ఓకే, 6 + 2 8. అంటే ఫస్ట్ +1 +2 +2 అది చేశాడు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏం చేసినామో 20 21 అంటే +1 జరిగింది. నెక్స్ట్ 5 7 అంటే +2, 6 8 అంటే +2. ఫస్ట్ +1 చేశాను, తర్వాత +2, తర్వాత +2. ఇదే లాజిక్ మీద మనకు వర్కౌట్ అవ్వాలి. 11 + 1 ఎంత? 12, 16 + 2 ఎంత? 18, 17 + 2 ఎంత? 19, 12 అంటే L, 18 అంటే R, 19 అంటే S, LRS, which is given in option B. Option B will be the right answer. Right? Very simple అన్న. చూడండి, ఇక్కడ ఈ గ్రూప్లో ఏ లాజిక్ అయితే ఫామ్ అయిందో ఈ గ్రూప్లో కూడా అదే లాజిక్ ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎనాలజీ. దాన్నే మనకు సిలబస్లో వాడు సిమిలారిటీస్ అని ఇచ్చాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే BH ఈజ్ టు JP డబల్ రేషియో FK ఈజ్ టు డాష్ NT MS OT NS ఆప్షన్స్ ఇచ్చాడు. BH ఈజ్ టు JP డబల్ రేషియో FK ఈజ్ టు డాష్ అని అన్నాడు. B2 అండి H8, J10 అండి P16, F6 K11. ఓకే. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేశారా సార్? ఇక్కడ ఏం జరుగుతుంది? 2ని 10గా రాశాడు అంటే ఎంత అవుతుంది? +8. 8ని 16గా రాశాడు, ఇది కూడా ఏంటయిందమ్మా? +8 జరిగింది. అంటే +8 రిలేషన్ ఎగ్జిస్ట్ అయింది. రైట్. సిమిలర్గా 6కి +8 చేసాం అనుకోండి. 6కి +8 చేస్తే ఎంత వస్తుంది? 14 అంటే N, November 14. ఎంతో స్టార్ట్ అవ్వాలి. 2 ఆప్షన్స్ తీసేయచ్చు ఇక్కడ. మరి ఇక్కడ కూడా 11కి ఎంత యాడ్ చేయాలమ్మా చెప్పండి? 14 యాడ్ చేయాలి. 11కి 14 యాడ్ చేస్తే 25. 25 అంటే Y, NY ఆన్సర్. 11కి 14 కాదండి, 11కి 8 యాడ్ చేయాలి. 11కి ఏం యాడ్ చేయాలమ్మా చెప్పండి ఒకసారి? 8. మరొకసారి చూడండి ఇది. సో వన్ మోర్ టైమ్ యూ ప్లీజ్ సీ దిస్. BH ఈజ్ టు JP డబల్ రేషియో FK ఈజ్ టు డాష్ అన్నాడు. రైట్. B2 H8, J ఎంత? 10, P16 డబల్ రేషియో F ఎంతండి? 6 K11. ఓకే. 2ని 10గా రాశాడంటే +8, 8ని 16గా రాశాడు అంటే ఇది కూడా +8. అంటే ఓవరాల్గా మనకు +8 రిలేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే 6 + 8 14, 11 + 8 19. 14 అంటే ఏంటి? 14 అంటే ఏంటి? 14 అంటే N. 14 అంటే ఏంటమ్మా? N. 19 అంటే ఏంటి? NS, which is given in option D. Option D will be the right answer. Right? Next question. RPM is to IZD, XVS is to dash.
ఆర్పిఎం ఈజ్ టు ఐజిడి డబల్ రేషియో ఎక్స్విఎస్ ఈజ్ టు డాష్ అన్నాడు. ఐఎల్ఎన్ ఓఎంజే ఎన్ఐఎల్ జేఎంఓ అని ఇచ్చాడు. ఆర్పిఎం రేషియో ఐజిడి ఓకే ఎక్స్విఎస్ ఈజ్ టు డాష్. ఇక్కడ ఆర్ అంటే ఎంతమ్మా? ఇక్కడ క్లియర్గా ఆర్ అంటే ఎంత? 18, పి అంటే ఎంత? 16, ఎం అంటే ఎంత? 13, ఐ అంటే 9, జి అంటే 7, డి అంటే 4. ఓకే రైట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 18 కాస్త 9 అయింది అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేశాను? 9 సబ్ట్రాక్ట్ చేశాను, -9. 16 కాస్త 7 అయింది, ఇది కూడా -9గా. 16 కాస్త 7 అయింది, ఇది కూడా -9. 13 కాస్త 9 అయింది, 13 కాస్త 9 కాదు 4 అండి, ఇది కూడా -9. అంటే ఓవరాల్గా ఇది -9 అరేంజ్మెంట్. ఓవరాల్గా ఇది -9 అరేంజ్మెంట్. అబ్జర్వ్ చేయండి, చాలా సింపుల్. ఎక్స్ ఏమో 24, ఆ లెటర్ వాల్యూ ఇచ్చేసండి ఎక్స్ 24. 24లో 9 సబ్ట్రాక్ట్ చేసేయాలి. 24లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 15 అంటే ఓ అంటే ఓతో స్టార్ట్ అవ్వాలి. ఓతో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంది ఆప్షన్. సో మ్యాక్సిమం అదే ఆన్సర్. సో రిమైనింగ్ ఒకసారి మనం వెరిఫై చేసేద్దాం. వి ఎంతండి? 22, వి 22 -9, 22 -9, 22 -9, 22లో 9 తీసేయాలి. ఫస్ట్ 2 సబ్ట్రాక్ట్ చేసేయండి 20, ఇంకా 7 సబ్ట్రాక్ట్ చేసేయండి 13 అంటే 13 అంటే ఎం, ఓఎం. నెక్స్ట్ ఎస్ 19లో 9 సబ్ట్రాక్ట్ చేసేయండి 10 అండి. 10 అంటే జే ఓఎంజే ఆప్షన్ బిలో కనిపిస్తుంది ఇది. క్లియర్? ఓకే రైట్ అన్న. ఇది మీకు కంప్లీట్గా అనాలజీ టాపిక్ సంబంధించి. అనాలజీ అంటే ఏంటమ్మా చెప్పండి? సిమిలారిటీస్ అని ఇచ్చాడు సిలబస్లో. ఓకే థ్యాంక్ యూ.